వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ చివరి తేదీకి వచ్చాయి, రాస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ సమయంలో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే సిఎస్సి ఆర్ ఆ రిలేటెడ్ బ్రాంచెస్ తీసుకోవాలా, లేకపోతే కోర్ సైడ్ బ్రాంచెస్కి వెళ్ళాలనేది ఒక మేజర్ టాస్క్. అండ్ దాని డిసిషన్ ఎలా తీసుకోవాలి అంటే కొంతమందికి ప్యాషన్ ఉండి వెళ్ళాలా, లేకపోతే కెరీర్ ఆపర్చునిటీస్ చూడాలా, లేకపోతే ఎవరు ఏ బ్రాంచ్కి నిజంగా సెట్ అవుతారు అనేది ఒక మేజర్ క్వశ్చన్. ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి అండ్ ఇలాంటి ఒక గుడ్ డిస్కషన్కి మనతో పాటు ఇవాళ డైరెక్టర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. దాదాపు 18 సంవత్సరాల కింద ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ఫుల్గా ఎంతోమంది స్టూడెంట్స్ని సక్సెస్ స్టోరీస్గా మలిచిన నానో ఇన్స్టిట్యూషన్ ఇవాళ భువనగిరిలో కూడా ఎక్స్టెండ్ అవ్వడం చూడొచ్చు. సో ఈరోజు శ్రీనివాస్ సార్ యొక్క ప్రొఫైల్ చూసినట్టయితే ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ కంప్లీట్ చేసుకొని ఒక మంచి ప్రెస్టీజియస్ కంపెనీస్లో ఒక హయ్యర్ లెవెల్ పోస్ట్లో వర్క్ చేసి ఎన్నో సంవత్సరాలు విద్య పట్ల ఉన్న ప్యాషన్కి స్టూడెంట్స్కి ఏదైనా చేయాలని ఒక భావంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో వారి మాటల్లో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఈ ఏఐ వరల్డ్లో సిఎస్సికి అండ్ వాటి రిలేటెడ్ బ్రాంచెస్కి ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో, సో కోర్ బ్రాంచెస్కి డిమాండ్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. యా, సో ఫస్ట్ మేజర్ థింగ్ సార్, ఎవరు ఏది చూస్ చేసుకోవాలి? అదర్ సిఎస్సి చూస్ ఎవరికి సెట్ అవుతుంది, కోర్ బ్రాంచెస్ ఎవరికి సెట్ అవుతుంది, ఎలా చూస్ చేసుకోవాలి? ఒక పేరెంట్ మైండ్ సెట్లో మార్పు ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏమైందంటే గత 20-25 ఏళ్లలో ఐటీ ఇండస్ట్రీ రిక్రూట్మెంట్ బాగా ఉండి ఐటీలో సక్సెస్ స్టోరీస్ చాలా చూసాం మనం. చాలా ఫ్యామిలీస్, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బాగా ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ తెచ్చుకొని ఐదర్ ఇండియా ఆర్ అబ్రాడ్ బాగా సెటిల్ అయ్యి కెరియర్లో కానీ లైఫ్లో కానీ బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఫ్యామిలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అయింది. అది ఒక గోల్డెన్ పీరియడ్. అంటే దాదాపుగా 2000 నుంచి 2025 వరకు, అంటే Y2K నుంచి ఇప్పటి వరకు ఒక 2.5 decades ఒక గోల్డెన్ రన్. ఈ టైంలో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, యావరేజ్ అయినా, అబోవ్ యావరేజ్ అయినా, బిలో యావరేజ్ అయినా, అందరికీ ఐటీ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ వాజ్ సో హ్యూజ్ దట్ ఎవ్రీబడి ఫౌండ్ సమ్ జాబ్ సమ్వేర్ ఎక్సెట్రా. ఆ తర్వాత వాళ్ళ స్కిల్స్ లేకపోయినా కూడా ఈ ఐటీ కంపెనీస్ వాళ్ళని తీసుకొని 2 months to 6 months, ఒరిజినల్గా 6 months ట్రైనింగ్ చేసేవారు. ఆ తర్వాత అది కుదించి ఆఖరికి 2 monthsకి తీసుకొచ్చారు. సో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్రాజెక్ట్స్ మీద పెట్టడం అవి చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ వెళ్ళి డాలర్ సంపాదించి లైఫ్లో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ చేంజింగ్. సో దానివల్ల ఎందుకు చేంజ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ది ఏఐ ఎఫెక్ట్. సో ఆ రకమైన జాబ్స్ ఉండకపోవచ్చు, ఇంకో రకమైన జాబ్స్ వస్తాయి, కానీ ఆ రకమైన జాబ్స్ ఉండవు. సో అందుకోసం బ్లైండ్గా సిఎస్సి తీసుకోవడం అన్నది ఇప్పుడు ఈజ్ నాట్ అడ్వైజబుల్. డెఫినెట్లీ. సో దెన్ వాట్ ఆర్ ది ఆప్షన్స్? సో ఈ టైంలో ఇండియా ఈజ్ ఆల్సో గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ చేంజెస్. కోర్ బ్రాంచెస్కి మనకి కొన్ని కీ డ్రైవర్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ensuring that there is demand for even core branches. ఏమిటా కీ డ్రైవర్స్? పేరెంట్స్ తెలియాలి. ఫస్ట్, సెమీకండక్టర్ మిషన్ వల్ల లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజైన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు. సో ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి ఒక పెద్ద మంచి సువర్ణ అవకాశం. రెండోది, ది ఆల్టర్నేట్ ఎనర్జీ, అంటే ఇప్పటికి రెన్యూవబుల్ ఎనర్జీ. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేటెడ్ పాలసీ ఏంటంటే బై 2030 500 gigawatts మనకి రెన్యూవబుల్స్ నుంచి, నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి రావాలి. సో ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. హైడ్రోజన్ ఫ్యూయల్ కానీ, లేకుంటే సోలార్ కానీ, అదర్ కైండ్ ఆఫ్ థింగ్స్లో అని లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్. దట్స్ ద సెకండ్ థింగ్. అదేవిధంగా మనం కార్స్లో ఈవీ వెహికల్స్లో పెద్ద రెవల్యూషన్ చూస్తున్నాం. ఐసీ ఇంజిన్ కార్స్ ఇంకా కనుమరుగవుతాయి, ఇంకంతా ఈవీ. సో ఈవీ అంటే మళ్ళీ మనకి హోల్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్, దట్ అడ్వాన్స్ ఫీచర్స్. మనకి అటు ఎలక్ట్రానిక్స్ కావాలి, బికాజ్ హోల్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇస్ దేర్ ఇన్ ద కార్, ప్లస్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి,
అండ్ యాజ్ యూజువల్ మెకానికల్ ఇంజనీర్స్ అయితే మనకి అవసరం. అదేవిధంగా మనకి డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్లో కూడా ఆత్మనిర్భర్ పాలసీ గవర్నమెంట్, ఎందుకంటే మనం చూస్తున్నాం మొన్న ఆపరేషన్ సింధూర్ కానీ అంతకుముందు గల్వాన్ అప్పుడు ఫైట్ అప్పుడు కానీ మనకి తెలిసింది ఏంటంటే వీ కెనాట్ డిపెండ్ ఆన్ అవుట్ సైడ్ గ్లోబల్ సప్లయర్స్ ఫార్ అవర్ డిఫెన్స్ నీడ్స్. సిమిలర్లీ స్పేస్ నీడ్స్, మన శాటిలైట్స్ మనకే ఉండాలి, మన నావిగేషన్ సిస్టమ్ మనకే ఉండాలి. వీ కాంట్ డిపెండ్ ఆన్ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ ఫర్ అవర్ మిసైల్స్ కానీ వాట్ ఎవర్. సో తర్వాత ఇప్పుడు నేచర్ ఆఫ్ వార్ బ్యాటిల్స్ ఆల్సో చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు రీసెంట్ టైం మనం ఇప్పుడు చూస్తున్న గల్ఫ్ ఇరాన్ వార్లో కూడా చూస్తున్నాము. అంతా నో బూట్స్ ఆన్ ద గ్రౌండ్, మొత్తం అంతా మిసైల్స్, ఎవరి దగ్గర అంతా డ్రోన్. కరెక్ట్. సో అసిమెట్రిక్ వార్ఫేర్ నడుస్తుంది ఇప్పుడు. ఇరాన్ ఎలా నడిపిస్తుంది అంటే ఎంత వాళ్ళు అటాక్ చేసినా కూడా ఇప్పటికీ మిసైల్స్ డ్రోన్స్తో అమెరికాని ఇజ్రాయెల్ని భయపెడుతుంది, రైట్? సో దెర్ ఈస్ అ నీడ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఆ మిసైల్ సిస్టమ్స్ కానీ, ఆ డ్రోన్ సిస్టమ్స్ కానీ, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ మిసైల్ టెక్నాలజీస్ కానీ, వాటన్నిటిలోని దెర్ ఇస్ అ రోల్ ఫర్ మెకానికల్ ఇంజనీర్స్, దెర్ ఇస్ అ రోల్ ఫర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, దెర్ రోల్ ఫర్ మెటీరియల్స్ అండ్ మెటలర్జీ ఇంజనీర్స్, దెర్ ఇస్ అ రోల్ ఫర్ కెమికల్ ఇంజనీర్స్, దెర్ ఇస్ రోల్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. అదేవిధంగా స్పేస్ టెక్నాలజీలో మనం ఇంతకుముందు ఓన్లీ ఇస్రో యూస్ టు వర్క్ ఇన్ స్పేస్. ఇప్పుడు మనం స్పేస్ టెక్నాలజీలో చాలా పెద్ద మార్పులు చూస్తున్నాము. అండ్ ప్రైవేట్ సెక్టర్ కూడా ఇట్స్ బూమింగ్. అండ్ హైదరాబాద్ ఈజ్ కైండ్ ఆఫ్ హబ్ ఫర్ స్పేస్ టెక్నాలజీ. ఇప్పుడు స్కై రూట్ అనే కంపెనీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. సో దర్ లాట్ ఆఫ్ జాబ్స్ దట్ ఆర్ గెటింగ్ క్రియేటెడ్ దేర్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2.0. ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ద గ్రోయింగ్ నీడ్స్ ఆఫ్ అవర్ కంట్రీ వి రిక్వైర్ రోడ్స్. గవర్నమెంట్ మనం సక్సెసివ్ బడ్జెట్స్లో చూస్తున్నాం, లక్షల కోట్లు వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్స్, హై స్పీడ్ ట్రైన్స్. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ ఒకటి ఇప్పుడు స్టార్ట్ అయింది, బట్ ఇమీడియట్గా అదొక ప్రాజెక్ట్, ఒక ఇనిషియల్ పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. వన్స్ దట్ ఈస్ దేర్ విల్ బి డిమాండ్ ఫ్రమ్ అదర్ సైట్స్ ఫర్ బుల్లెట్ ట్రైన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అండ్ హై స్పీడ్ ట్రైను, హై స్పీడ్ ఫ్రైట్ ట్రైను, దిల్ బి రిక్వైర్మెంట్. తర్వాత సేఫ్టీ ఫీచర్స్, ఇప్పుడు కవచ్ సిస్టమ్ విచ్ రైల్వేస్ ఇస్ ప్లానింగ్. సో సేఫ్టీ ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ ఏవియేషన్లో కూడా మనకి గణనీయమైన డిమాండ్ అవుతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ డే బై డే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో ఆ ఏవియేషన్ మెయింటెనెన్స్, ఇండియా ఎస్పెషలీ హైదరాబాద్ ఈజ్ బికమింగ్ అ గ్రోయింగ్ ఏవియేషన్ హబ్ ఇన్ ద కంట్రీ. ఓకే, అంటే మెయింటెనెన్సు, పార్ట్ సప్లయింగ్, వీటన్నిటికీ ఇట్ ఈస్ బికమింగ్ అ హబ్. సో ఇవన్నిటి చూసుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ కోర్ సెక్టర్. సో గాన్ ఆర్ ద ఓల్డ్ డేస్. ఓ 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం నాకు సిఎస్సి లేకపోతే ఈసీఈ చేస్తేనే నాకు ఫ్యూచర్ ఉంది, లేకపోతే లేదు అన్నది, దట్ పారాడైమ్ హ్యాస్ షిఫ్టెడ్. ఇప్పుడు దెర్ ఇస్ డిమాండ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అయితే ఇప్పుడు ద నెక్స్ట్ పాయింట్ విచ్ ఇస్ డిమాండ్ ఉంది కానీ ఎవరు చూస్ చేసుకోవాలి అన్నది. సో ఎంత డిమాండ్ ఉన్నా కూడా ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు పీపుల్ హూ గాట్ స్కిల్స్. నాకు సర్టిఫికెట్ ఉంది, నేను ఈ కాలేజ్ నుంచి వచ్చాను, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు గెట్ యువర్ జాబ్. ఇప్పుడు రాబోయే కాలంలో జాబ్స్ ఎవరికి వస్తాయి అంటే హూ గాట్ స్కిల్స్. సో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే మనకి న్యాచురల్ ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఆల్ రైట్. సో ఇప్పుడు లెట్ us లుక్ ఎట్ సిఎస్సి ఫస్ట్. సిఎస్సి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, అది క్లారిటీ ఉంటే మనకి మిగిలినంత క్లారిటీ వచ్చేస్తుంది. సిఎస్సి వెళ్ళాలి అంటే బేసికలీ ఒక 3-4 క్వాలిటీస్ ఆర్ రిక్వైర్డ్. వన్ ఈజ్ లాజికల్ థింకింగ్, లాజికల్గా ఆలోచించగలిగే కేపబిలిటీ ఉండాలి. 2, వాడికి ఒక టింకరింగ్ మైండ్ సెట్, ఒక క్యూరియాసిటీ ఉండాలి వాడికి. ఏదైనా వాడికి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చినా, ఒక ల్యాప్టాప్ ఇచ్చినా, వాడు అన్ని ఫీచర్స్ ఎక్స్ప్లోర్ చేసి ఏ ఫీచర్ బెస్ట్, ఎందుకు ఆ ఫీచర్స్ ఉన్నాయి, వాడికి ఆ క్యూరియాసిటీ మైండ్ సెట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీఆర్ యూజింగ్ డ్రోన్స్. ఇరాన్ వార్లో డ్రోన్స్ వాడు. సో ఈ డ్రోన్స్ వాటికి అమ్యునేషన్ ఎలా వెళ్తుంది, వాటికి నావిగేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, లోపల ఎలక్ట్రానిక్స్ ఎలా ఉంటుంది, కంప్యూటింగ్ పవర్ ఎలా వస్తుంది, వాటికి ఎనర్జీ సప్లై ఎలా వస్తుంది అని ఆలోచించేవాడికి ఆ క్యూరియాసిటీ మైండ్ సెట్ ఉంటుంది.
సో హీ షుడ్ హ్యావ్ దట్ క్యూరియాసిటీ మైండ్ సెట్. తర్వాత పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే ప్రోగ్రామ్స్ అన్నీ వర్క్ చేయవు. సో పేషెంట్గా కూర్చొని డీబగ్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో కనుక్కొని హీ షుడ్ రీరైట్ ద ప్రోగ్రామ్, కంపైల్. సో అది ఉండాలి. తర్వాత సెల్ఫ్ లెర్నింగ్ కేపబిలిటీ ఉండాలి. ఎందుకంటే టెక్నాలజీ కీప్స్ చేంజింగ్ ఆల్ ద టైమ్. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎంత టెక్నాలజీ చేంజ్ అయిందో. లాస్ట్ 20 yearsలోనే మేజర్ డిస్రప్షన్స్ ఇన్ టెక్నాలజీ హ్యాపెండ్, డ్రాస్టిక్ చేంజెస్. సో ఇవన్నీ వాడికి ఆ ఎబిలిటీ టు లెర్న్ ఆన్ హిజ్ ఓన్, ఏదో స్పూన్ ఫీడింగ్ చేస్తే లెర్నింగ్ కాదు, ఆన్ హిజ్ ఓన్ లెర్న్ చేసే కేపబిలిటీస్. ఈ 4 క్వాలిటీస్ ఉంటే వాడు సిఎస్సిలో రాణిస్తాడు. ఈ 4 క్వాలిటీస్ లేకపోతే వాడు సిఎస్సిలో వెళ్తే వాడు హీ విల్ సఫర్ ఎవ్రీ డే. వాడిని ఫోర్స్ చేయకూడదు. నా వాట్ ఆర్ ది అదర్ థింగ్స్? మనకి ఈ కోర్ సెక్టర్లో ఈసీఈ పక్కకు పెడదాం. ఎందుకంటే ఈసీఈ ఈజ్ అ హెవీ కోర్స్. ఈసీఈలో మ్యాథ్స్ మీద పట్టు ఉండాలి, స్పెసిఫికలీ క్యాల్కులస్ మీద మంచి పట్టు ఉండాలి, అండ్ ఫిజిక్స్ మీద కూడా పట్టు ఉండాలి. బికాజ్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫిజికల్ సిస్టమ్స్ ప్లస్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. సో ఈ 2 కాంబినేషన్ మనకి ఈసీఈ, అండ్ ఇట్స్ అ హెవీ కోర్స్. సో ఎవరికైతే ఆ రిగర్ ఇష్టం ఉంటుందో వాళ్ళు ఈసీఈ తీసుకోవాలి. అవి పక్కకు పెడితే మనకి మిగిలిన బ్రాంచెస్ అన్నిటికీ, వెదర్ ఇట్ ఈస్ మెకానికల్, వెదర్ ఇట్ ఈస్ సివిల్, వెదర్ ఇట్ ఈస్ కెమికల్, ఎనీ ఆఫ్ దీస్ బ్రాంచెస్కి వాడికి ఫిజికల్ సిస్టమ్స్తో వాడికి కంఫర్టబుల్గా ఉండాలి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ మీద పని, అంటే ఎయిర్ కండిషన్ రూమ్లో కాకుండా ఫీల్డ్ మీద పనిచేసే మనస్తత్వం ఉండాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం హార్డ్ వర్కింగ్, ఆబ్వియస్లీ హార్డ్ వర్కింగ్, చాలా ఫీల్డ్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్కింగ్ కేపబిలిటీ ఉండాలి. ప్లస్ ఇంకోటి కూడా, వైల్ వీఆర్ హియర్, మనకి ఈ నేచర్ ఆఫ్ కోర్ జాబ్స్ ఆల్సో ఈజ్ చేంజింగ్. సో దేర్ ఫార్ ద డిమాండ్ ఆన్ ద పర్సన్ స్పెషలైజింగ్ ఇన్ కోర్ జాబ్ ఆల్సో ఈజ్ చేంజింగ్. సో మనకి చాలా ఇంటర్డిసిప్లినరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఇంత ముందులాగా నేను నేరోగా ఇందులోనే స్పెషలైజ్ చేస్తాను అంటే సరిపోదు. సో ఇప్పుడు మనకి టీ షేప్ ప్రొఫెషనల్స్ కావాలి. అంటే వాడు డెప్త్గా వాడి సబ్జెక్ట్లో తెలియాలి, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చేసాడు వాడికి రోబోటిక్స్ తెలియాలి. సో విచ్ మీన్స్ హీ షుడ్ నో అ బిట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, హీ షుడ్ నో అ బిట్ ఆఫ్ ప్రోగ్రామింగ్, కంప్యూటింగ్ తెలియాలి. ఆల్ రైట్. సో అలాగే మెకాట్రానిక్స్, సో హీ షుడ్ నో అ బిట్ ఆఫ్ మెకానికల్, హీ షుడ్ నో లాట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, హీ షుడ్ ఆల్సో నో అ బిట్ ఆఫ్ ప్రాసెసర్సు, తర్వాత సెన్సర్సు, హౌ దే వర్క్, కంప్యూటింగ్, హౌ ఇట్ వర్క్స్, ఎలక్ట్రానిక్స్, ఇవి తెలియాలి వాడికి. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆల్సో, ఆర్ ఆల్ ఆఫ్ దీస్ అక్రాస్ కోర్ సెక్టర్స్ ఏఐ కూడా తెలియాలి. ఎందుకంటే ఏఐ ఈజ్ ద ఫ్యూచర్. సో దే షుడ్ నో హౌ టు యూస్ ఏఐ. ఒక రకంగా మల్టీ డైమెన్షనల్ స్కిల్ అనేది పెంచుకోవాలి. ఇంత ముందులాగా ఓన్లీ నేను ఇందులోనే స్పెషలైజ్ చేస్తాను, నాకు ఇదే కావాలి అంటే నడవదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇప్పుడు యూజింగ్ ఏఐ హీ కెన్ డూ అ లాట్ ఆఫ్ లోడ్. ఇప్పుడు గ్రిడ్ ఉంది, ఆ గ్రిడ్లో లోడ్ ఫైనలైజేషను, ఎస్టిమేషను హీ కెన్ డూ యూజింగ్ ఏఐ. సిస్టమ్ మ్యాల్ ఫంక్షన్ ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది, హీ కెన్ యూజ్ ఏఐ టు ఫైండ్ దట్ అవుట్ అండ్ ప్లాన్ హిజ్ మెయింటెనెన్స్ రొటీన్స్. అది చేయగలరు. సో ఆ కేపబిలిటీ అనేది వీడికి ముందరే కావాలి. సో వాడికి ఏంటంటే అలాంగ్ విత్ హిస్ సబ్జెక్ట్ హీ షుడ్ హ్యావ్ హెల్దీ ఇంట్రెస్ట్ ఇన్ దీస్ థింగ్స్. సో టెక్నాలజీతో పాటు తను కూడా అప్డేట్ అవ్వడం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు ఆపర్చునిటీస్, లైక్ డౌన్ ద లైన్ ఒక 4-5 years తర్వాత, ఈవెన్ దో సిఎస్సిలో జాయిన్ అయినప్పటికీ కూడా ఆర్ కోర్ బ్రాంచెస్లో జాయిన్ అయితే విచ్ విల్ విన్ సార్? అంటే ప్యాషన్ విన్ అవుతా, లైక్ ఆపర్చునిటీస్ విన్ అవుతాయా? నేను ఎప్పుడైనా ప్యాషన్ని నమ్ముతాను నేను. ఎందుకంటే ప్యాషన్ ఉంటే విల్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ అవర్ సెల్స్. నా దగ్గర ఒక స్టూడెంట్ ఉండేవాడు. వాడు హీ వాజ్ నాట్ వెరీ గుడ్ ఇన్ అకాడమిక్స్, టు బి ఆనెస్ట్. బట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాడు హీ సెడ్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్, అండ్ హీ టుక్ అప్ సివిల్ ఇంజనీరింగ్
ఒక రీజనబుల్లీ గుడ్ కాలేజ్లో వాడు సివిల్ వచ్చింది, వాడికి సిఎస్సి రాలేదు, బికాజ్ ఈజ్ నాట్ అకాడమిక్స్ వర్ నాట్ గుడ్. అయితే వాడు హీ టుక్ అప్ సివిల్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. ఓకే, నేను ఇంటర్మీడియట్ వరకు నేను అకాడమిక్స్ బాగా చేయలేదు, బట్ లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ సివిల్ అని చెప్పి టోటలీ సివిల్ ఇంజనీరింగ్లో ఫోకస్ పెట్టి నేర్చుకొని వాడి ఇమీడియట్గా బికాస్ ఆఫ్ దట్ ప్యాషన్ హీ గాట్ అ జాబ్ ఇన్ అ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒరిస్సా, బీహార్లో ఫీల్డ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద 2 years పనిచేశాడు. పనిచేసిన తర్వాత వాడికి రిలయన్స్లో గుజరాత్లో వాడికి ఒక మంచి హైక్తో పాటు జాబ్ వచ్చింది. హీ వర్క్ ఇన్ రిలయన్స్ ఫర్ 4 years. ఆ తర్వాత వాడికి గల్ఫ్లో, బికాస్ విత్ దట్ ఎక్స్పీరియన్స్ హీ గాట్ అ జాబ్ ఇన్ గల్ఫ్. అండ్ నౌ హీ ఈస్ ఎర్నింగ్ మచ్ మోర్ దెన్ వాట్ హీస్ బ్యాచ్మేట్స్ ఇన్ సిఎస్సి ఆర్ ఎర్నింగ్. ఓకే, షియర్ ప్యాషన్. సో ప్యాషన్ అని నమ్మకుంటే డెఫినెట్గా వీల్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ అవర్ సెల్స్. ఓకే, రైట్. సో కొంతమంది ఇంకా సమ్ పీపుల్ హూ ఆర్ ఎంటరింగ్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి, సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు సిఎస్సి ఆర్ సమ్ ద అదర్ కోర్ బ్రాంచెస్, హౌ టు ఫిగర్ అవుట్ సార్? అంటే వాళ్ళకి ఏది ఉందని ఎలా తెలియకపోవచ్చు కదా, ఎలా ఫిగర్ అవుట్ చేసుకోవాలి? నేను ఇప్పుడు చెప్పాను కదా కొన్ని క్వాలిటీస్, వాట్ ఎవర్ యూ హెవ్ టు చెక్ వెదర్ యూ హ్యావ్ దోస్ క్వాలిటీస్ ఆర్ నాట్. ఓకే, ఆ క్వాలిటీస్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 qualities చెప్పాను సిఎస్సి తీసుకోవాలి. ఆ 4 qualities-లో ఎనీథింగ్ ఈజ్ ల్యాకింగ్, లుక్ ఎట్ అదర్ కోర్ బ్రాంచెస్ అండ్ లుక్ ఎట్ ఇప్పుడు యూ ఆర్ గుడ్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, డెఫినెట్గా గో ఫర్ ఈసీఈ. అండ్ ఇఫ్ యు ఆర్ ఫిజికల్ సిస్టమ్స్, యూ వాంట్ టు టింకర్, యూ వాంట్ టు డర్టీ యువర్ హ్యాండ్స్, టేక్ ఎనీ ఆఫ్ దిస్ మెకానికల్, కెమికల్ ఆర్ వాట్ ఎవర్ తీసుకొని చేయాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కోర్ బ్రాంచ్ని నమ్ముకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కోర్ బ్రాంచ్ తీసుకుంటారు బికాజ్ దే ప్రిఫర్ దట్ ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్లో వాడికి సిఎస్సియో ఈసీఓ రావట్లేదు వాడికి, సో ఆ ఇన్స్టిట్యూషన్లో వీడు ఉండాలి. సో అందుకోసం వీడికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాడు ఏం చేస్తాడు, వాడు కోర్ బ్రాంచ్ తీసుకొని కోర్ బ్రాంచ్ ద్వారా హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఐటీ. సో ఆ 4 ఏళ్ళు కోర్ బ్రాంచ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వాడు ఏం చేస్తాడు, వాడు హీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ గెటింగ్ ఇన్ టు ఐటీ. అలాంటి పనులు చేయకూడదు. అంటే కాంప్రమైజింగ్ ఫర్ క్యాంపస్ ఓవర్ ఇంట్రెస్ట్. సో దానివల్ల ఏం చేస్తాడు వాడు, ఆ 4 ఏళ్ళు వాడి బ్రాంచ్లో ఇంట్రెస్ట్ తీసుకోడు. హీ విల్ సీ హౌ టు గెట్ ఇన్ టు. నేను అనేది ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దాట్, రైట్ రాయలీ ఒక మెట్టు దిగి గెట్ ఇన్ టు అ కాలేజ్ వేర్ యూ విల్ గెట్ యువర్ ప్రిఫర్డ్ బ్రాంచ్. దట్ ఈస్ వాట్ యూ షుడ్ బి డూయింగ్, రాదర్ దాన్ ఓకే ఆ క్యాంపస్ కోసం అని ఆ బ్రాంచ్. వెన్ యూ ఆర్ సో వెరీ క్లియర్, నేను ఎలాగైనా నా ఐటీలోకి వెళ్ళాలి అంటే, దెన్ వై డు యూ గో ఫర్ దాట్? గెట్ ఇన్ టు అ కాలేజ్ వేర్ యూ విల్ గెట్ సిఎస్సి అండ్ కంటిన్యూ. సో కోర్ బ్రాంచ్ తీసుకోండి. ఎందుకంటే వెదర్ ఇట్ ఈస్ ఐఐటి ఆర్ ఎన్ఐటి ఆర్ ఈవెన్ బిట్స్ ఆర్ tier 2 colleges, ఇంట్రెస్ట్ లేకుండా యూ విల్ నాట్ డూ వెల్. ఓకే, ఇన్ కోర్ బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఐఐటి, ఇంట్రెస్ట్ ఉంటేనే యూ విల్ డూ వెల్ ఇన్ దట్ బ్రాంచ్. లేదు అంటే యూ విల్ హ్యావ్ అ మీడియోకర్ కెరియర్. అది. సో ప్యాషన్ డెఫినెట్గా మిగతా అన్నిటితో పోలిస్తే డెఫినెట్గా ప్యాషన్ విల్ డ్రైవ్ యూ ద ఎంటైర్ కెరియర్. కరెక్ట్. సో ఇది ఓవరాల్గా ఆల్ డీటెయిల్స్ ఆఫ్ లైక్ యూ కెన్ గెట్ ద క్లారిటీ. మీరు సిఎస్సి తీసుకోవాలా లేకపోతే కోర్ బ్రాంచెస్కి వెళ్ళాలనేది ఇంతకుముందు మనం సార్తో డిస్కస్ చేసిన ఒక పాయింట్స్ని మీరు చెక్ లిస్ట్లో పెట్టుకొని యూ అనలైజ్ యువర్ సెల్ఫ్, క్రాస్ చెక్ యువర్ సెల్ఫ్. సో అలా డిసిషన్ తీసుకోండి, డెఫినెట్గా యూ ల్యాండెడ్ సేఫ్ పాయింట్. అండ్ ఫైనల్లీ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫర్దర్ మై ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే మేము కండక్ట్ చేసే జూమ్ మీటింగ్స్ మీరు తరచూ వినడానికి, అండ్ అలానే సార్ లాంటి ఎక్స్పర్ట్స్ దానిలో జాయిన్ అవుతుంటారు, వాళ్ళతో స్వయంగా మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, దానిలో జాయిన్ అవ్వండి, మా జూమ్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్కారం. నమస్తే.